హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుంభం యమున వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్నటి నుంచి ఫుల్ వర్షం పడుతుంది కదా, ఇంకా అందుకని చెప్పేసి మార్నింగ్ లేవగానే అసలు ఏం పని చేయబుద్ధి అయితే లేదు, కానీ చేసుకోవాలి కదా. సో ఏంటి అంటే, ఈరోజు వంట ఎందుకు ఊకే రోజు వండుకునే వంటలే కదా, అన్నము కూర అని చెప్పేసి ఈరోజు కిచిడి చేద్దాం అనుకుంటున్నా. సరే, నేను లంచ్లోకి అయితే కిచిడి ప్రిపేర్ చేసుకుంటున్నా, మీకు కూడా చూపిద్దామని అయితే వీడియో స్టార్ట్ చేసిన, నేను ఎట్లా చేస్తానో. సో మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం లాగ్ చేయకుండా. సో మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేనైతే స్టవ్ పైన ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నా, హీట్ చేసుకుంటున్నా. ఇందులో అయితే నేను ఒక 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నా. కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు, బట్ ఇంకా దగ్గర నెయ్యి ఉంది కాబట్టి నేనైతే నెయ్యి వేస్తున్నా, పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పేసి. నెయ్యి అయితే వేస్తున్నాను, నేను 2 స్పూన్స్ అయితే వేస్తున్నా. అయితే మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇప్పుడైతే కొంచెం స్పైసెస్ యాడ్ చేస్తున్నా. ఓన్లీ దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 మిరియాలు, 2 యాలకులు వేసిన, ఎందుకంటే ఎక్కువ స్పైస్ ఉంటే పిల్లలు తినరని చెప్పేసి. అయితే పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు, జీలకర్ర, ఆనియన్స్, ఉల్లిగడ్డలు ఒక 2 అయితే తీసుకున్నా నేను చిన్నవి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం జీడిపప్పు కూడా నేను మర్చిపోయిన వెయ్యడము, అంటే మొన్న మాడిపోయింది, ఆ థాట్లో ఉండిపోయి మాడిపోతుంది అనుకుంటే అసలు వేయడమే మర్చిపోయాను నేను, అందుకే ఇప్పుడు వేసేసిన. అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా కూడా. ఇప్పుడు ఇది కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు కొన్ని టమాటాలు, అలాగే నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేస్తున్నా. ఇప్పుడు మంచిగా కలుపుకొని యాడ్ చేస్తున్నా. మనకి ఎంత కావాలో అంత ఇప్పుడే యాడ్ చేసేసుకుంటే మంచిగా అవుతుంది కూడా. మొత్తం కలుపుకోవాలి. పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి. సో ఇప్పుడు కొంచెం కుక్ అయిపోయింది, 5 మినిట్స్ అవుతుంది కదా, చాలు. ఈ మాత్రం కుక్ అయినా చాలన్నమాట. అండ్ ఇప్పుడు నేను నానబెట్టుకున్న బియ్యం తీసుకుంటున్నా. ఆల్రెడీ నేను నానబెట్టేసుకున్నా, 1.5 గ్లాస్ నానబెట్టుకున్నా. మంచిగా కలిపేసుకుందాం. సో ఇప్పుడు ఇందులో అయితే వాటర్ యాడ్ చేసుకుందాం. నేను 1.5 గ్లాస్ అని చెప్పానుగా, నేను 3 గ్లాసెస్ అయినా 2.5 అయినా తీసుకుంటా. ఇందులో కొన్ని వాటర్ లాగా ఉన్నాయి కాబట్టి నేనైతే 2.5 గ్లాసులే తీసుకుంటా 1.5 బియ్యంకి. సో ఇప్పుడైతే యాడ్ చేసుకుందాం అందులో 1 2 2.5. సో ఇప్పుడు మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవడమే, రెడీ అయిపోతుంది మనకి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంకా కావాలంటే ఏమైనా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ప్రజెంట్ ఇవే ఉన్నాయి, అందుకే నేను ఇంక వీటితోనే చేసేసిన. ఎలాంటి మసాలాలు ఏం యాడ్ చేయకుండా మూత పెట్టుకొని అయితే ఉడకనిద్దాం. ఉడికాక మీకు చూపిస్తాను. ఇలా మొత్తం దగ్గరికి కొన్ని వాటర్ అన్నీ దగ్గరికి అయినప్పుడు ఇలా కలుపుకొని మూత ఇలా రివర్స్ పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక 10-15 మినిట్స్. రెడీ అయిపోతుంది. ఓపెన్ చేస్తున్నా. ఒక 15 మినిట్స్ అయితే ఉంచిన, చూసారుగా రెడీ అయిపోయింది. కెమెరా వేడికి బ్లర్ అవుతుంది గాయ్స్. మంచిగా ఉడికిపోయింది లోపల కూడా పొడి పొడిగా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూసారుగా మన కిచిడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా తినేయడమే. మేమైతే పెట్టేసుకుంటున్నాం తినేయడానికి. కిచిడి అయితే రెడీ. మేమైతే ఇట్లనే తింటాం. కొంతమంది బాగా ఏమంటారు మెత్తగా ఉడికించుకొని తింటారుగా, మేమైతే అలా తినము, ఇలాగే తింటాము. ఇలా అయితే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఏం చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.